హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు మార్నింగే పిల్లలకి పాపం స్కూల్ ఉంది, సో అందుకని మంచిగా భోజనం క్యారేజ్ అది పెట్టి పంపిస్తున్నా అనమాట. అండ్ నిన్నటి వరకు హాఫ్ డే స్కూల్స్, సో ఈ రోజు నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ రోజు నుంచి ఫుల్ డే స్కూల్స్ అనమాట. అందుకే మార్నింగే లేచి గసగసాల ఇగురు వండాను అనమాట. ఆ రోజు నేను అంతకుముందే వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట. అప్పుడు ఇది చాలా చాలా ఇష్టము గసగసాల ఇగురు అంటే, సో అందుకని కొంచెం గసగసాల ఇగురు వండుతాము. కొంచెం త్వరగా కూడా అయిపోతుంది కదా, వెజిటేబుల్స్ ఏం కొనక్కర్లే, ఓన్లీ ఆనియన్ ఒకటికి వస్తే సరిపోతుంది. సో అందుకని తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చేసి క్యారేజీ పెడుతున్నా. పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారు 7 అయ్యేలోపు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఇస్ లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ బాగి. అండ్ నా ఛానల్ మొదటిసారి వస్తే ఒకసారి వీడియోస్ అన్ని చూడండి, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మ్యాంగోస్ అనమాట. పొద్దున్నే మ్యాంగోస్ ఏంటనుకోకండి, ఇట్స్ ఏ కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్. పూరి చపాతీ ఇవన్నీ 20-30 రూపీస్కి వస్తాయి, ఇది ఒక్కొక్కటి 30 రూపీస్కి వస్తుంది. సో కాబట్టి 60 రూపీస్ కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. సో లాస్ట్ సీజన్ ఇంకా ఈ మంత్ అయితే ఇంకా రావు. జూన్ వెళ్ళిపోయిందంటే మనకి మ్యాంగోస్ ఉండవు, కాబట్టి ఈ నెలలోనే కట్ చేయాలి. నైట్ పింపుల్ బాగా ఇరిటేట్ చేసింది. ఇప్పుడు పింపుల్ ప్యాచ్ ఎక్కడుందో కనుక్కొని పెట్టుకుంటే అప్పుడు దాన్ని గిల్లకుండా ఉంటానన్నమాట. లేకపోతే రాత్రి అంతా దీని మీదే ఉందా చూపు అంతా. సో లాస్ట్ మామిడి పళ్ళు అనమాట. ఇంకా మనకి ఈ ఇయర్కి ఇంకా లాస్ట్ మామిడి పళ్ళు నేను తింటుంది. సో అందుకని ఒక 2 కానిచ్చేసి ఇంకా టిఫిన్ తినకుండా క్లీనింగ్ మొదలెట్టాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన కూడా వెళ్ళిపోయారు. సో అందుకని మంచిగా అన్నీ తుడుచుకుని, ఇల్లంతా తుడుచుకోవాలి కదా, సో అంతా తుడుచుకుని స్నానం చేసేసి ఇంకా మామిడి పళ్ళు తిన్న తర్వాత ఏదో ఒకటి ఇంకా తినాలనిపిస్తుంది. టిఫిన్ తినలేదన్నా బెంగ ఉంటుంది కదా, సో అందుకని అలా కొన్ని నట్స్ అయితే నోట్లో వేసుకుంటున్నాను అనమాట. అండ్ లాస్ట్కి ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఇంకా కాసేపు ఎడిటింగ్ చేసుకుందామని ఎడిటింగ్ చేసుకుని, అండ్ అప్పుడే కరెంటు కూడా పోయిందనమాట. పవర్ లేక వీడియో అప్లోడింగ్ చాలా లేట్ అయింది ఆ రోజు. సో వీడియో అప్లోడ్ చేసి అన్నీ పూర్తి అయ్యేటప్పటికి 1 అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రస్తుతానికి టైం అయితే 1 అయింది నా వీడియో పూర్తి అయ్యేటప్పటికి. ఇంకప్పుడు మంచిగా స్నానం చేశాను. ఆ రోజు నాకు పీరియడ్ మొదలైందనమాట. పీరియడ్ ఉన్నప్పుడు అసలు ఇంకెటు కదలలేను. సో అలా కూర్చునే ఉండిపోతా. మ్యాక్సిమం ఒక 2 డేస్ అలాగే ఉంటుంది, ఒక 2-3 డేస్. సో అందుకని పెద్దగా ఎక్కువ పనులు అవి పెట్టుకోను. అండ్ దాని తర్వాత ఎక్కువ పనులు చేస్తాను. క్లీనింగ్ అది ఉంటుంది కదా, బెడ్షీట్లు మార్చడం అని, బట్టలు ఉతుక్కోవడం, ఆ తర్వాత ఎక్కువ పని ఉంటుంది. కానీ ముందు ఆ 2 డేస్ మాత్రం అసలు పని చేయను అనమాట. ఎందుకంటే పెయిన్ ఎక్కువ వస్తుంది. కదలకుండా ఉంటే మాత్రం అసలు పెయిన్ ఉండదు. ఒకసారి అలాగే ట్రై చేశాను. మొత్తం వంట చేసి అన్ని పనులు చేసుకుంటే ఇంకా ఆ రోజు బీపీ డౌన్ అయిపోయి ఇంకా ఎలా అయిపోయిందంటే ఒక కాలు మొత్తం ఏదో ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించింది అనమాట. సో అందుకని ఎక్కువ సాహసాలు చేయను అనమాట నేను పీరియడ్ టైంలో. సో ఆ రోజు నైట్ మంచిగా వర్షం వచ్చింది. సో కొంచెం వెదర్ కూడా కూల్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ సిచ్యువేషన్ లేదు, మంచి ఎండలు గట్టిగా ఉంటున్నాయి అనమాట. ఆ రోజు చాలా మబ్బు అండ్ మెరుపులు. నేను తీసింది 9-9:30 ఆ టైంకి అనుకుంటా. ఫుల్ ఆఫ్ ఉరుములు మెరుపులు చాలా గట్టిగా వచ్చినాయి అనమాట. సో అది చూస్తున్నారు కదా, అసలు చిమ్మ చీకటిగా ఉంది, కానీ ఆ మెరుపులు వచ్చిన లైటింగ్కి మొత్తం అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. సో అదనమాట. ఇది నెక్స్ట్ డే ప్రీతమ్మ నేను కలిపి వంట చేసుకుంటున్నాము. ఆ రోజు సండే కాబట్టి, సండే కాదు సంథింగ్ తెలీదు, సండే ఆ రోజు. సో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి సండే. అండ్ మను అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి ఊరెళ్ళారు. నేను ప్రీతి కలిపి ఇంట్లో ఉన్నాం కాబట్టి మంచిగా వండుకుని తిన్నాం అనమాట. ఏం లేదు, నేను రైస్ పెట్టేసి ప్రీతంని అన్ని కోసి ఇచ్చేస్తే నేను తను ఇద్దరు కలిపి వండామన్నమాట. ఎగ్ రైస్ చాలా బాగా వచ్చింది. అప్పుడు మ్యాగీ మసాలా ఏదో ఉంది, సో అది కలిపాను. సో అందుకని టేస్ట్ బాగుందనమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేస్తే ఇంకా ఫ్లేవర్ బాగా వచ్చింది. అండ్ ప్రీతి వచ్చేసి పీరియడ్ టైంలో మాత్రం చాలా కోఆపరేట్ చేస్తుంది మంచిగా. నేను ఇంకా సర్దమని కూడా చెప్పలే, అన్నీ వరుసగా తీస్తూ సర్దేస్తూ చేసిందనమాట. మ్యాక్సిమం తన్ని నేను ఎలా చూసుకుంటానో, నాకు పీరియడ్ వచ్చినప్పుడు కూడా తను ఏదో తల్లిలా చూసుకుంటుంది. సో మా అమ్మ ఎలా చూసుకుంటుంది అలా చూసుకుంటుంది అనమాట. సో మ్యాక్సిమం అన్ని కోసిచ్చేసింది. ఇంక ఇక్కడ కూరగాయలు అనేవి సర్దుతుంది, ఇంకా కొన్ని పనులు ఉంటాయి అవి కూడా చేస్తుంది. అండ్ బట్టలు ఆరేస్తుంది. సో అలా
కొన్ని పనులు అన్నీ బాగానే చేస్తూ ఉంటుంది అనమాట. నాకు అసలు ఒంట్లో సహకరించినప్పుడు ఇంకా బాగా చేస్తుంది, మిగతా టైంలో కూడా చేస్తుంది. ఈ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది అనమాట. నేను చేస్తానుండమ్మా అని చెప్పేసి. సో ఇద్దరం కలిపి మంచిగా ఇలా ఎగ్ రైస్ అయితే చేసేసుకున్నాం. కొన్ని ఉల్లిపాయలు అండ్ దాంతోపాటు ఇది ఉంటుంది కదా టమాటో సాసు, సో అవి వేసుకుని తినేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి మంచిగా టీ పెట్టుకుంటున్నా ఈవినింగ్ టైము. శుభ్రంగా ఈ 2 రోజులు నేను పడుకోవడమే, ఇంకంతకు మించి పనులు ఎక్కువ ఏం పెట్టుకోను. స్కిన్ కేర్ ఉండదు అండ్ ఏదైనా తిందామని ఉండదు, అన్నీ దగ్గర వస్తాయి కాబట్టి. ప్రీతి ఒకటి దగ్గరగా ఉంది కాబట్టి అన్ని దగ్గరగా వచ్చేస్తాయి. ఇది ఇవ్వమ్మా అని తనకి టీ పెట్టడం రాదు. టీ పెట్టమని అనుకో ఒక 4 స్పూన్లు కాఫీ పొడి, ఒక 2 స్పూన్ పంచదార అలా వేస్తుంది అనమాట. సో అందుకని టీ జోలికి మాత్రం తను రానివ్వను. ఒకసారి అలాగే పెట్టమంటే అలా చేసింది. కాఫీ అయినా అంతే, ఒక 2-3 ప్యాకెట్లు వేస్తే 1 స్పూన్ పంచదార వేస్తుంది. సో అందుకని టీ కాఫీల దగ్గరికి తను అస్సలు రానివ్వను. ఎక్స్ట్రాగా చేద్దాము, ఏదో స్పెషల్ గా చేద్దామనే ఫీలింగ్ లో ఉంటది అనమాట తను. సో అందుకని సో ఇక్కడైతే నేను మంచిగా టీ పెట్టుకున్నాను. అండ్ కొన్ని సామాన్లు ఉంటాయి కదా, అవి మాత్రం సర్దుకోవాలి, లేకపోతే కిచెన్ క్లమ్జీ అయిపోతుంది. నాది అస్తమాటు అయిపోతూ ఉంటది అనుకోండి, కానీ ఇక్కడ మంచిగా సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ అండ్ టీ పెట్టుకుంటున్నాను. కాఫీ కాదు, కాఫీ ఈజీగానే అయిపోతుంది, కానీ టీ అంటే ఏంటో కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇదే టైంలో. ఇంకా ఈ 2 days నేను లెమన్ వాటర్ కూడా తాగలేదు. ముందు రోజు తాగాను, అంటే పీరియడ్ వచ్చిన రోజు తాగాను. ఇది 2nd day కాబట్టి 2nd day అసలు తాగలేదనమాట. సో ఇక్కడైతే మంచిగా టీ పెట్టుకుని జాగరీ వేసుకుని తాగేశాను. అండ్ దెన్ నెక్స్ట్ ఆ రోజు కూడా నైట్ వర్షం వచ్చింది. సో అప్పుడు కూడా మంచిగా బయట ఎంజాయ్ చేస్తూ బయట కూర్చుని టీ తాగాను అనమాట. సో ఇక్కడైతే మంచిగా టీ పెట్టుకున్నాను. ప్రీతమ్కి పాలు ఇచ్చాను అనమాట. అండ్ మను వాళ్ళ డాడీ నైట్కి వచ్చారు. ఇంకా నైట్కి వచ్చినప్పుడు ఏం చేశారు, ఇంక బిర్యానీ తెచ్చేశారనమాట మాకు. అందుకని ఇంకా నైట్ టైం వంట పెట్టుకోలే. మార్నింగ్ కూడా ఎవరికి ఏం కావాలో అవి టిఫిన్స్ తీసుకొచ్చారు. సో పొద్దున్న కూడా మనకి ఎక్కువ ప్రాబ్లం లేదు. పొద్దున్న ఆటోమేటిక్ గా ఆయనకు కూడా తెలుసు కాబట్టి 2-3 days కొంచెం ప్యాంపరింగ్ బాగా చేస్తారనమాట నాకు. మొత్తం మను, ప్రీతి, మా ఆయన అంతా మొత్తం అందరూ కలిపి కొంచెం ఈ 2-3 రోజులు ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటది. తర్వాత మాత్రం మంచిగా వండించుకుని తింటారు. ఈ 2-3 days మాత్రం ఏం అడగరు, ఏమన్నా కాలితే బయట నుంచి తెచ్చేస్తారనమాట. సో ఇక్కడైతే మనకి చిన్న రస్కులు ఉంటాయి కదా, సో అవి బాగా ఇష్టం నాకు. పెద్దవి కూడా ఇష్టము. ఈ చిన్నవి కొంచెం స్పూన్తో తీసుకుని తినేచ్చు కదా పడిపోకుండా. సో అందుకని ఈ రస్కులు వేసుకుని తింటున్నా. We'll be driving down state, yeah. Look around for the next crowd, yeah. Going our own way, trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, searching for the things we do, yeah. Drop top without a choice, yeah. Hair blown round to the window, singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna drive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. Living life till it's over. But until we do, it's sleeping sooner. Yeah, I'm feeling a little crazy. Sat at home being lazy. Wanna travel till I'm 80, flying with you. Wanna take on the world and do something. Would you by my side like it's nothing? Wanna buy you things that you wanted. Wanna find you drop top without a choice. నాకు ఇలా అట్లేయడము అది చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా నాకు వేసుకోవడం వచ్చిన దగ్గర నుంచి నేనే వేసుకునేదాన్ని. ఇంటర్లో కూడా అండ్ డిగ్రీ పీజీలో కూడా నేను బుక్స్ కి అట్లేసుకున్నాను అనమాట. సో అంత ఇష్టం నాకు అట్లేసుకోవడం అంటే. బుక్స్ ఆటోమేటిక్ గా నలుగుతాయి అనుకోండి, ఎవరైనా నలుగుతాయి, నాకు అసలే ఉండేవి కాదు. సో నాకు అట్లేయడం అంటే బాగా ఇష్టము. అండ్ పేర్లు రాయడం కూడా బాగా ఇష్టం అనమాట. సో అందుకని నావి నేనే రాసుకుని ఎవరిదన్నా రాయమంటే రాసేదాన్ని. ఇప్పుడు మా పిల్లలవి వాళ్ళు అట్లా వేసుకుంటానన్నా నేను కూడా మధ్యలో వెళ్ళి సాయం చేస్తాను అనమాట. పేర్లు మాత్రం నేనే రాస్తా. వాళ్ళు కూడా నన్నే రాయమంటారు. కొంచెం అందంగా నీట్గా ఉంటుంది కదా ఫ్రంట్ అది. సో అందుకని నేనే రాస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఇలా జరుగుతున్నాయి పనులు. అండ్ కొంచెం నీరసంగా ఉన్న ఈ
యాక్టివిటీ ఉంటే బాగుంటది కదా, మనకి మనసుకు నచ్చని పని చేస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. Wanna find you, drop top without a choice, yeah. Hair blow round to the window, singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna dive first to the ocean. I wanna know all of you. Growing up like a ghost, yeah. I wanna have kids of my own, yeah. And live a life till it's over. But until we do, it's sleeping too long. It's sleeping too long. బుక్స్ కి అట్లేయడము అలాగే పేలు రాయడము ఇవి 2 పనులు పూర్తయిపోయాయి అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మా ఆయన వచ్చి మంచిగా బిర్యానీ తెచ్చారు కాబట్టి శుభ్రంగా తినేసి పడుకుని మార్నింగే లేచి తలస్నానం చేశాము. సో మాక్సిమం ఎక్కువ పనులు పెట్టుకోను కాబట్టి నాకు ఈ రోజు వీడియో 2 days కలిపి తీసాను. సో దట్స్ 2 days వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మా ఆయన తీసుకొచ్చిన బిర్యానీ ఏంటో అవి 2 ఏంటో కింద గెస్ చేసి కామెంట్ చేయండి. చికెనా, మటనా, ఫ్రాన్సా ఇవన్నమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఒక బిర్యానీ, ఒక ఫ్రై పీస్ ఏదో సంథింగ్ అలాగనమాట.